కూడా మాట్లాడాడు. అది అందుకని అందరూ గుంపుగా కలిపి ఇంకో 70-80 మంది కలిపి కొట్టారు. ఆడు పాపం వీర పవనాభిమాని. ఆ విషయం పోలీసులు తర్వాత తేల్చారు. అతను కూడా అదే చెప్తున్నాడు. కాబట్టి అక్కడ రాయి ఏం పడలా. ఎన్నికలకు ముందు దాడులు ఏమన్నా వాస్తు కలిసి వస్తుంది అనుకోవాలా? అంటే ముందు ఇలాంటివి జరిగినప్పుడు తర్వాత సీఎంలు అయిపోతున్నారు ఆటోమేటిక్ గా, ఇలా జరిగిన వాళ్ళు. ఇప్పుడు ఆ లెక్కనైతే చంద్రబాబు నాయుడు గారికి మందు పాత్రే పేరిన సీఎం కాల, ఆయన ఓడిపోయారు. తర్వాత అయినట్టున్నారు. అప్పుడు ఓడిపోయారు కదా. ఆ టైంలో ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఓడిపోయారు ఆయన. అట్లాగే క్రిందటిసారి ఎన్నికలు అటువంటి సందర్భంలో కూడా చెప్పేసడం ఏదో జరిగింది 2014 ఎన్నికలు. గాయం కాదు కదా, మనిషికి గాయం అవ్వలేదు. గాయం అవ్వలేదు. మనిషికి గాయమైనప్పుడైతే కనుక ఏం కాలేదు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి గాయం అయింది, సీఎం అయిపోయాడు. మమతా బెనర్జీ గాయం అయింది, ఆమె మళ్ళీ సీఎం అయిపోయారు. ఇప్పుడు ఈయనకి మళ్ళీ గాయం అయింది. అంటే ఈ కంపారిజన్ నేను అనేది వాళ్ళు ఏదో ఊహించుకోవడం తప్పించి బేసిక్గా ఏంటంటే దీంట్లో నాకు అనిపించింది ఏంటంటే నైతికత కూడా కాదు. ఇక అసలు వీళ్ళని మనం కమిడియన్లుగా చూడాలేమో పొలిటీషియన్స్. కేజ్రీవాల్ కూడా ఏదో అయినట్టుంది కదా లాస్ట్ టైం, ఆయన చెయ్యికి ఏదో ఫ్రాక్చర్ అయింది, తర్వాత ఆయన కూడా సీఎం అయిపోయాడు. అంటే అట్లాగా అనుకోవచ్చునేమో, దాంట్లో అట్లా అవుతారు. నేనైతే అట్లా అనుకోను. బేసిక్ గా దీన్ని చూసేసి ఓట్లేస్తారని నేను అనుకోను. కాబట్టి దీని మీద అవతల ప్రతిపక్షాలు మాట్లాడేటప్పుడు